ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకొక సంచలనం క్రియేట్ చేస్తుంది. అందరికి తెలిసిన విషయమే. రోజుకు వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, కొంతమంది సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు, సో కొంతమంది కోర్టులు కేసులు అంటూ తిరుగుతున్నారు, కొంతమంది బెయిల్ కోసం తిరుగుతున్నారు. సో వాస్తవానికి ఇది ఆగేది ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం మాత్రం నిజంగా మాజీ సీఎం జగన్మోహన్ దగ్గర అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొదట్లో కాస్త నత్త నడక నడిచిన ఎప్పుడైతే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దానికి సంబంధించిన టిప్ ఇచ్చారో ఆ తర్వాత నుంచి ఇక దూకుడు పెంచింది సిట్. లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన చెప్పడం, ఇక సిట్ అధికారులు ఆయనతో మొదలుపెట్టి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ వరకు అరెస్టులు చేయడం సంచలనం మారింది. సో తాజాగా అంతకు మించిన పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని కూడా అధికారులు ప్రశ్నించడం తాజా పరిణామం. అదే సమయంలో గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ ముగ్గురే ఈ కేసులో కీలకమని సిట్ వైపు నుంచి లీకులు వస్తున్న కూడా కలకలం రేపుతుంది. దర్యాప్తు బృందం అన్ని దశలు దాటుకుని జగన్ ఓఎస్డీ ధనుంజయ రెడ్డి దాకా వచ్చేసింది గనక ఇక సిట్ తదుపరి టార్గెట్ అసలు బాసేనా అన్న చర్చ కూడా మొదలైంది వైసీపీ వర్గాల్లో. అదే పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ కేసులో ఏం కాదులే అన్నట్టు లైట్ తీసుకున్న వైసీపీ శ్రేణులు ప్రస్తుతం దారులన్నీ అటువైపే వెళ్తున్నందున ఏం జరుగుతుందన్న టెన్షన్ పట్టుకుంది వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. లిక్కర్ స్కామ్ తో తమకేమీ సంబంధం లేదని, వివరాలు తెలియవని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ కు చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు ఇద్దరి మీద ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. మద్యం సరఫరా, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపేతో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చడం, ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించడానికి రిపోర్టులో పేర్కొనడం కీలకంగా మారింది. అయితే ఈ కేసులో A1 రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని, తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీరంతా వ్యవహరించారంటున్న సిట్ లీకులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది వైసీపీ. సిట్ అధికారులు తమ పార్టీ నేతలను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించేందుకు ఊహాజనిత కథను అల్లుతున్నారంటూ మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. సో తమ హయాంలో పారదర్శకంగా అసలు అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫ్యాన్ పార్టీ క్యాడర్ వర్షన్. టీడీపీ నేతలకు చెందిన 14 కొత్త డిస్టిలరీకి అనుమతించారని, మొత్తం 20 డిస్టిలరీలకు బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంపానల్ చేశారంటున్నారు. వైసీపీ 5 ఏళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదని, లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులను తొలగించి ప్రభుత్వం ఆధీనంలోకి అమ్మకాలు సాగించినప్పుడు స్కామ్ ఏంటనేది వైసీపీ వాళ్ళ ప్రశ్న. అసలు తమ పార్టీ అధినేతను నేరుగా టార్గెట్ చేయడం కోసమే లేని లిక్కర్ స్కామ్ ను క్రియేట్ చేశారన్నది వైసీపీ వాళ్ళ అభియోగం. అయితే అదే సమయంలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం పార్టీలో టాప్ టు బాటమ్ చర్చ జరుగుతుంది. అసలు ఇదేంటి మనమెడకు పట్టుకోవడం ఏంటనేది. వ్యవహారం జగన్ ఓఎస్ దాకా వచ్చినందున ఫైనల్ గా ఆగేది జగన్ దగ్గరైనా అంటూ నాయకులు పరస్పరం క్వశ్చన్ మార్కులు పెట్టుకుంటున్నారు ఫేస్ లో. సో మరోవైపు జగన్ కూడా తనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల అరెస్టు పట్ల విస్మయం వ్యక్తం చేయడం తెలిసింది. అలాగే మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తనతో ఈ విషయాన్ని ప్రస్తావించిన పార్టీ నాయకుల దగ్గర అన్నారట. దీంతో లిక్కర్ స్కామ్ దర్యాప్తులో తదుపరి ఏం జరుగుతుంది, అరెస్టులు కొనసాగుతాయా, ఎక్కడ వరకు వచ్చి ఆగుతాయని ఉత్కంఠగా చూస్తున్నారు రాజకీయ పరిస్థితులు. సో నిజంగా లిక్కర్ స్కామ్ ఆగేది ఎక్కడ, వైసీపీ అధినేత దగ్గర లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఓఎస్సీలు వాళ్ళ దగ్గర? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.